నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆ నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయా? అధికార పార్టీలో మంత్రి, ఎంపీ మధ్య వర్గపోరు రోడ్డెక్కిందా? గ్రూప్ వార్ కారణంగా అధికారంలోకి వచ్చామన్న ఆనందం ఆవిరవుతుందా? కూటమి నేతల మాటలు వింటే అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఆ నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం టీడీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గం. పరిటాల రవి వరుసగా ఇక్కడి నుంచే గెలుపొందారు. పరిటాల రవి పోటీ చేసినప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే అక్కడ టీడీపీ ఓడిపోయింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మామా కోడళ్ల మధ్య పొలిటికల్ రచ్చ టీడీపీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఇరువురి మధ్య నడిచిన కోల్డ్ వార్ ఇప్పుడు మరింత ముదురుతుండగా రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఎంపీ బీకే పార్థసారథి మధ్య ఇప్పటికీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళ మధ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతుండడం చర్చనీయాంశంగా మారుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా కీలక పదవులు అధిరోహించిన బీకే పార్థసారథి పెనుగొండ కేంద్రంగా చక్రం తిప్పుతూ వస్తున్నారు. దశాబ్దాలుగా ఒంటి చేత్తో రాజకీయాలు నడిపిన పార్థసారథికి మంత్రి సవితమ్మ రూపంలో సొంత పార్టీలో ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ అసెంబ్లీ టికెట్ కోసం ఆయన గట్టిగా ప్రయత్నించిన చివరకు సవితమ్మకు టికెట్ వరించడంతో ఆ సమయంలో బీకే మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత బీకే పార్థసారథికి హిందూపురం లోక్సభ టికెట్ రావడం, భారీ మెజార్టీతో గెలవడం జరిగిపోయాయి. ఇదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా సవితమ్మకు మంత్రివర్గంలో స్థానం దక్కడంతో పెనుగొండ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతుంది. పెనుగొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా పట్టు నిలబెట్టుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ 2 వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగే పరిస్థితులు కనబడుతుండడం నేతలను కలవరపెడుతుంది. పెనుగొండ నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో మంత్రి సవితమ్మ నిమగ్నమయ్యారని, చౌక దుకాణాల డీలర్ షాపులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు సహా వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారని చర్చ జరుగుతుంది. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారని బీకే వర్గీయులు ఆరోపిస్తున్నారు. అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారని, హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుగొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాండ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసి పెట్టి వారి అండ కోసము ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీలో దశాబ్దాలుగా క్రియాశీలక కార్యకర్తలుగా ఉన్న కొందరు మంత్రిని కలిసి తమకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు స్పందించిన మంత్రి మామ పార్థసారథితో ఫోన్ చేయించండి అని చెప్పినట్టు సమాచారం. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీకే చెప్పేది ఉండదు, మంత్రి చేసేది ఉండదు అంటూ నేతలు ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారని సమాచారం. ఈ ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు వాపోతున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నేతలంతా మంచి జోష్లో ఉన్న తరుణంలో తమ నియోజకవర్గంలో మాత్రం పార్టీలో అధికారం ఉందనే ఆనందం పొందలేకపోతున్నామని కొందరు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ కోల్డ్ వార్ నడుస్తున్న తరుణంలో రీసెంట్గా మరో వివాదంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది. మంత్రి సవిత రొద్దం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్టీఆర్ విగ్రహం భూమి పూజ సాక్షిగానే ఇరు వర్గాలు గొడవకు దిగారు. ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయులు నిరసనకు దిగారు. ఈ వ్యవహారంలో ఎంపీ పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో వీరిద్దరి మధ్య వార్ మరింత పీక్స్కి చేరిందని చర్చించుకుంటున్నారు. పెనుగొండలో ఇంత జరుగుతున్నా కానీ పార్టీ అధిష్టానం నోరు మెదపక్కపోవడం పట్ల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్టు, తగిన సమయంలో ఇద్దరికి క్లాస్ తీసుకోవచ్చనే ప్రచారము నడుస్తుంది. ఈ మామా కోడుల్లా కోల్డ్ వార్కి ఎప్పుడు బ్రేక్ పడుతుందా అని క్యాడర్ ఎదురు చూస్తోంది.
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.